బిగ్ బాస్ లో విన్నర్ అయ్యో 50 లక్షలు తెచ్చుకున్నావు, ఏం చేస్తావు డబ్బులు? ప్రతి ఒక్క రూపాయి రైతు కోసం ఖర్చు పెడతా. ఎందుకంటే ఇవాళ నేను ఇంత పని చేస్తున్నా అంటే మస్తు మంది వచ్చి రైతుకి ఇది చేస్తా అంటారు, కానీ ఎవ్వరేం చేస్తారు? ఒక రైతు బిడ్డ దగ్గర పైసా ఉన్నది అంటే ఇంకొక రైతుకు హెల్ప్ చేస్తున్నా అంటే ఈ జన్మకి ఇంకేం కావాలన్నా నాకు హెల్ప్ చేస్తాం బరాబర్. మీరే వస్తారు అప్పుడు, మీరే వచ్చి ముంగట నిలబడి నేను అన్నమాట తప్ప రంగా మీరే చూస్తారు కదా. ఓకే, అప్పుడు నీలో ఎంత మంచితనం ఉంది కదా, మరి ఎందుకు నిన్ను కొంతమంది నెగిటివ్ చేస్తున్నారు? అంటే పల్లవి ప్రశాంత్ అడ్డం పెట్టుకుంటే చాలు కొంచెం ఫేమస్ అవుదాం అది అనుకుంటారు. సరే, నా వల్ల వాళ్ళు ఫేమస్ అవుతున్నారు అంటే నేను ఏడు అడ్డం పడా, ఏం రాను. నా వల్ల వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు గుర్తింపు వస్తుంది, నా వల్ల వాళ్ళు బతుకుతున్నారు అంటే వాళ్ళకి అడ్డుపడా. నా గురించి తప్పుగా మాట్లాడినా నా వాళ్ళు అని ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఇలా నన్ను ట్రోల్ చేసే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నా వల్ల మీరు లాభం పొందుతుర్రు అంటే 100% మీకు నేను సపోర్ట్ చేయనీకే ఉంటాను. ఎందుకంటే నేను తిరిగి ఒక మాట అనలేకపోతున్నా అంటే నాకు మాటలు రాక కాదు. ఎందుకంటే మనం బల్లె పోయినాం, బుడ్డప్ప నుంచే మస్తు మాటలు ఉంటాయి, కానీ ఈ తల్లిని నమ్ముకున్నప్పటి నుంచి అన్నీ బంద్ అయినాయి. ఎందుకంటే అందరి మనసు నొప్పించి మాట్లాడొద్దు అనే ఒకటి కలిగింది అన్న. అందుకే ఎవరిని ఏమన్నా నన్ను తిట్టినా నేను పడతా, నన్ను తిట్టినా నన్ను తూ అన్నా తూడ్చుకొని పోతా తప్ప మిమ్మల్ని ఏమన్నా. నిజంగా 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 సూపర్ అన్నట్టు అనిపిస్తుంది బ్రో. నీ మాటలు చూస్తే నాకే ఏడుపు వస్తుంది.